గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6.7 కోట్లు శాంక్షన్ చేశాం. 200 ఆటోలు ఇచ్చాం, 1200 ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5000 పుష్ కార్ట్లు ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకొక పక్క పరిశుభ్రత డ్రైవ్ ని పోయిన సంవత్సరం నుంచే ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే గడచిన ప్రభుత్వం 105 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తని పట్టణాల్లో వదిలేసి వెళ్ళిపోయారు. చెత్త ఉంటే ఏమవుతుందో మీరు ఒకసారి చూడండి. ఆ చెత్త ఒడ్లో పడిపోయి పెద్ద పెద్ద గుట్టలుగా తయారైపోయి వర్షం పడితే ఆ వర్షం అంతా అక్కడే ఇంకి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా కలుషితం అయిపోయి ఆ నీళ్లే మనం తాగే పరిస్థితికి వచ్చాం. అక్కడ వచ్చే చెడు గాలి మనమే పీల్చుకునే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. దగ్గర మీరు ఒకసారి చూస్తే 90% పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. మార్చి లోపల మీకు అందరికి హామీ ఇస్తున్నాం. 1,12,000 టన్నులు అంటే 1,12,00,000 టన్నులు చెత్తని పూర్తిగా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.